ప్రకాశం బ్యారేజీలో బోట్లను బయటకు తీసే కార్యక్రమం జరుగుతోంది. వైజాగ్ టీం ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు తొలగింపు కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక మొన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలైంది. అయినప్పటికీ ఇంకా ఎలాంటి పరిణామాలు అంటే బోట్ బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఇంకా కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బయటకు తీసుకురావడానికి కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురవడం వల్ల బోట్లు బయటకు రాలేని పరిస్థితి. మొత్తం 3 బోట్లు ప్రస్తుతం ఇక్కడ కొట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 5 కొట్టుకొచ్చి అందులో 2 ఆచూకీ తెలియట్లేదు. మరి కౌంటర్ వెయిట్లను కొట్టిన తర్వాత అవి ఎటు వెళ్ళే అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం 3 బోట్లను తొలగించాలి. వైజాగ్ నుంచి ప్రత్యేక బృందం వచ్చి దీనికి సంబంధించి దృష్టి పెట్టిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బోట్లు బయటకు తీసుకురావడం అనేది కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది. వాటర్ ఫ్లో తగ్గినప్పటికీ కూడా బోట్లు బయటకు తీసుకురాకపోతే కనుక తర్వాత ఇబ్బందులు ఉంటాయి, బ్యారేజీకి ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని దీనికి సంబంధించిన నిపుణులు, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మంత్రి నిమ్మల రామానాయుడు గత 4-5 రోజులుగా ఈ బోట్లు బయటకు తీసే పని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో చూస్తే ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. ప్రమాద హెచ్చరికలన్నీ కూడా తప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బోట్లు బయటకు తీసుకురాయే కాన్సెప్ట్ అనేది కొంచెం కీలకంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ వర్కర్స్ 4-5 రోజులుగా దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. బ్యారేజీ మీద ఎలాంటి రాకపోకలకి ప్రస్తుతం అనుమతించకుండా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. బ్యారేజీ మీద ఎలాంటి రాకపోకలు చేయకుండా, అంతరాయాలు లేకుండా కలిగించడం జరిగింది. అంటే వాహనాల ఇబ్బందులు ఏమి రాకుండా చూడటం జరిగింది. సిబ్బంది దీనికి సంబంధించి ప్రతిరోజు ఇదే పని మీద కాన్సన్ట్రేషన్గా పనిచేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా పగలు రాత్రి కూడా దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కూడా మనకు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోట్లు బయటకు తీసుకురావడం కాన్సెప్ట్ అనేది కొంచెం కీలకంగా మారిన ప్రస్తుత పరిస్థితిలో ఇంకా ఇక్కడ చూస్తే కనుక మిగిలిన 2 బోట్లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు బోట్లని బయటకు తీసుకురావాలి. అక్కడ ఇందాక మనం చూసిన మొత్తం 3 బోట్లు, దీనికి సంబంధించిన టెక్నికల్ టీం కూడా ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరి వైజాగ్ బృందం ఈ బోట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళీ బోటు మధ్యలో కట్ చేసి బయటకు తీసుకురావాలని కాన్సెప్ట్ కూడా ప్రధానంగా ఉంది కాబట్టి ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే మామూలుగా బోటు బయటికి వచ్చేస్తే కనుక డైరెక్ట్గా తీసుకుంటారా అనేది చూడాలి. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఈ 3 బోట్లు ప్రధానంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ సిబ్బంది దీని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇవాళ రేపట్లో పని పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి.